Hello, my beauties. Welcome back to our YouTube channel, Beautybybhavs. First stop destination for all my girlies out there. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో మీరు దివాళీకి లాస్ట్ మినిట్లో జస్ట్ 7 ప్రోడక్ట్స్ని యూజ్ చేసి ఈ మేకప్ లుక్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. పండుగలు అనగానే మనకి టైం అనేది అస్సలు ఉండదు. ఆ పని చేసుకుంటూ ఈ పని చేసుకుంటూ ఉంటాం. బట్ మీరు ఈ దివాళీకి మేకప్ లుక్ని ట్రై చేశారంటే సో పిక్చర్స్కి కూడా ఈ మేకప్ లుక్ నేను చూపించేది చాలా బాగుంటుంది అనమాట. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను. సో నేను చెప్పినట్టు ఈ వీడియోలో ఓన్లీ జస్ట్ 7 ప్రోడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తాను. అండ్ ఈ మేకప్ ఏంటంటే మీకు లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుందన్నమాట. సో లాంగ్ లాస్టింగ్గా ఉన్న ప్రోడక్ట్స్ని చూస్ చేసుకున్నాను. ఈ మేకప్ ఏంటంటే ఈవెన్ బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఇక స్టార్ట్ చేద్దాము. నేనైతే స్కిన్ ప్రెప్ చేసేసుకున్నాను. మేకప్ అన్నాం కాబట్టి ఓన్లీ మేకప్ గురించే మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ ప్రైమర్ వచ్చేసి నేను మార్స్ నుంచి తీసుకున్నాను అనమాట. మార్స్ గ్రిప్పింగ్ ప్రైమర్ అనమాట ఇది. ఈ ప్రైమర్ ఏంటంటే మనకి ఎల్ఫ్ ప్రైమర్ ఉంది కదా, సో దానికి డ్యూప్ అని చెప్పారనమాట. అండ్ ఇది మనకి ఆల్మోస్ట్ ఒక 300 ఆర్ 400 లోపలే వస్తుంది. బట్ ట్రస్ట్ మీ చాలా చాలా బాగుంటుంది. ఈ ప్రైమర్ వల్ల లాంగ్ లాస్టింగ్ గా ఉండడానికి మేకప్ లుక్ బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ ప్రైమర్ నేను వచ్చేసి ఈ లుక్ లో ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇది మేకప్ ని లాంగ్ లాస్టింగ్ గా చాలా బాగా పెడుతుంది అనమాట. నేను ఎల్ఫ్ ప్రైమర్ ఎప్పటి నుంచో కొనాలని అనుకున్నాను, బట్ అది కుదరనే లేదు. అఫోర్డబుల్ రేంజ్ లో ఇంత మంచి ప్రోడక్ట్ ఉండగా 1000 రూపీస్ పెట్టి నేను ఎల్ఫ్ ప్రోడక్ట్ కొనాలని అనుకోవట్లేదు. సో మేబీ ఫ్యూచర్ లో కొనొచ్చేమో, కానీ ఇది చాలా బాగుంటుంది. సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి నేను కన్సీలర్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో 7 ప్రోడక్ట్స్ అన్నాను కాబట్టి నేను ఈ వీడియోలో ఫౌండేషన్ అయితే యూజ్ చేయట్లేదు. కన్సీలర్ ఒకటి యూజ్ చేసి కూడా మనం ఈజీగా మేకప్ లుక్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను వచ్చేసి LOreal ప్యారిస్ వాళ్ళది ఇన్ఫాలిబుల్ ఫుల్ కవరేజ్ కన్సీలర్ని అయితే యూజ్ చేస్తున్నాను. రీసెంట్గా ఒక 2 to 3 టైమ్స్ యూజ్ చేశాను అంతే. ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడే నేను దీనికి ఫ్యాన్ అయిపోయాను. ఎలేగల్ ప్రో కన్సీలర్ తర్వాత నాకు ఇది నచ్చింది. ఈ ప్రోడక్ట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకి ఫుల్ కవరేజ్ ఇస్తుంది అనమాట. సో జస్ట్ మనం కొంచెం ప్రోడక్ట్ తీసుకొని అప్లై చేసుకున్నా మనకి బాగా కవరేజ్ ఉంటుంది. అలానే ఇది లాంగ్ లాస్టింగ్గా కూడా ఉంటుంది అనమాట. సో చూపిస్తాను నేను ఇది ఎంత మంచి కవరేజ్ ఇస్తుందో. జస్ట్ ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్. అండ్ మీకు ఒకవేళ డార్క్ స్పాట్స్ కానీ అలా ఏమైనా ఉంటే ఎక్కువ అక్కడక్కడ జస్ట్ ఒక డాట్ పెట్టుకోండి, అంతే మన ఫేస్ మొత్తాన్ని కవర్ చేస్తుంది అనమాట. సో నేను చూపిస్తాను. సో నేను ఈ కన్సీలర్ని బ్లెండ్ చేసుకోవడానికి మార్స్ కన్సీలర్ అండ్ హైలైటర్ బ్రష్ని తీసుకొని బ్లెండ్ చేసుకుంటాను. మీరు ఒకవేళ దివాళీకి ఈ లుక్ని క్రియేట్ చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో మీ పిక్చర్ని పంపించండి. నాకు ఇలా రీక్రియేషన్స్ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసి చేయాలని ఏం లేదు. మీ దగ్గర ఇప్పుడు ప్రైమర్ ఏదైనా లాంగ్ లాస్టింగ్గా మీకు వర్క్ అయ్యే ప్రైమర్ ఉందంటే దాన్ని తీసుకొని అప్లై చేసుకున్నా మనకి సరిపోతుంది అనమాట. సో ఈ మార్స్ ప్రైమరే ఉండాలి అని ఏం లేదు. అండ్ ఇది దివాళీకే కాకుండా మీరు ఎలాంటి ఈవెంట్కి అప్లై చేసుకున్నా బాగుంటుంది. లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది కాబట్టి మీరు మోస్ట్లీ అన్ని ఈవెంట్స్కి ఈ మేకప్ లుక్ని మీరు చేసుకోవచ్చు అనమాట. ఈ ఏరియా మొత్తం కవర్ చేసుకున్నాను. జస్ట్ మనకి కొంచెం ప్రోడక్ట్తో ఎక్కువ కవరేజ్ వస్తుంది అండ్ చాలా బాగుంటుంది. నార్మల్గా కొన్ని కన్సీలర్స్ ఏంటంటే అంత కవరేజ్ ఇవ్వవు అండ్ హెవీగా అనిపిస్తుంది అనమాట. ఫుల్ కవరేజ్ కన్సీలర్స్ అయినా, ఇది ఫుల్ కవరేజ్ కన్సీలర్ అయినా మనకి అంత హెవీగా అనిపించదు. ఈ కన్సీలర్లో నా షేడ్ వచ్చేసి 137 ఆల్మండ్ అనమాట. మీరు ఒకవేళ నా స్కిన్ టోన్కి దగ్గరగా ఉంటారంటే మీరు ఈ షేడ్ని ట్రై చేయొచ్చు. అండ్ ఈ కన్సీలర్ ఏంటంటే మనకి ఆరెంజ్ కరెక్టర్ లాగా కూడా కరెక్ట్ చేస్తుంది అనమాట. మీకు ఒకవేళ ఫేస్ పైన రెడ్నెస్ కానీ అలాంటిది ఏదైనా ఉన్న పింపుల్ మార్క్స్ ఉన్నా ఈజీగా కవర్ చేస్తుంది. సో అందుకే ఈ ప్రోడక్ట్ని ఈ వీడియోలో మెన్షన్ చేశాను అనమాట. సో ఒక ప్రోడక్ట్తో మనకి 2 ప్రోడక్ట్స్ చేసే పని అయిపోతుంది. 3 ప్రోడక్ట్స్ చేసే పని అయిపోతుంది. కరెక్టింగ్ చేస్తుంది, అలానే కన్సీల్ చేస్తుంది. ఫౌండేషన్ లా కూడా మనం దీన్ని అప్లై చేసుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడు ఈ కన్సీలర్ని మనం సెట్ చేసుకోవడానికి పౌడర్ని యూజ్ చేయాలి. సో పౌడర్ వచ్చేసి నేను Maybelline ఫిట్ మీ నుంచి తీసుకున్నాను ఇన్ ద షేడ్ 25 మీడియం. ఒక ట్రయాంగిల్ స్పంజ్ని తీసుకొని పౌడర్లో డిప్ చేసుకున్న తర్వాత హ్యాండ్లో ఇలా స్ప్రెడ్ చేసుకోండి సర్క్యులర్ మోషన్లో. సో ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవడం వల్ల పౌడర్ అనేది స్పంజ్ పైన ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. మనం ఇక్కడ అండర్ ఐస్ కింద సెట్ చేసుకున్నామంటే మనకి మంచి ఫినిష్ అనేది ఉంటుందన్నమాట. సో మీకు ఒకవేళ ఎక్కువ ఆయిలీనెస్ ఎక్కడెక్కడ ఉంటుంది కాసేపు తర్వాత అని అనిపించిన చోటంతా పౌడర్తో సెట్ చేసుకోవచ్చు. లేదా మీకు డ్యూ ఫినిషెస్ నచ్చవు అంటే ఫేస్ మొత్తానికి పౌడర్తో సెట్ చేసుకున్నా సరిపోతుంది. నాకు పర్సనల్గా డ్యూ ఫినిషెస్ నచ్చుతాయి కాబట్టి ఎక్కడెక్కడ స్వెట్ వస్తుంది అని అనిపించిన చోట మాత్రం పౌడర్తో నేను సెట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ నోస్
పక్కన చాలా మందికి స్వెట్ వచ్చేసి ఇక్కడ ఈ క్రీజెస్‌లో ఆ ఫౌండేషన్ కానీ, కన్సీలర్ కానీ సెటిల్ అయిపోతూ ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్ మీకు ఉండకూడదంటే ఇలా పౌడర్‌ని తీసుకొని నోస్ చుట్టూ ఇలా ఒకసారి పౌడర్‌తో సెట్ చేసుకోండి. సో, మీరు చూస్తే జస్ట్ 3 ప్రొడక్ట్స్‌తో మనకి ఫేస్ బేస్ మేకప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఐ మేకప్‌కి వెళ్దాము. సో, ఐ మేకప్ కోసం నేను ఫస్ట్ ఐలైనరు నార్మల్‌గా బేసిక్‌గా ఇప్పుడు అప్లై చేసుకునే బ్లాక్ ఐలైనర్‌లా కాకుండా ఈసారి స్విస్ బ్యూటీ నుంచి హాలోగ్రాఫిక్ ఐలైనర్‌ని అయితే తీసుకున్నాను. ఇది మీకెందుకు చెప్తున్నానంటే బిగినర్స్‌కి ఏంటంటే మోస్ట్‌లీ ఐ మేకప్ చేసుకోవడం అంతగా రాదు కదా! సో, అలాంటి వాళ్ళు ఇలాంటి ఐలైనర్స్ తీసుకున్నారంటే చూడండి ఇది మనకి 2 షేడ్స్ ఉంటుందనమాట. ఫస్ట్ ఇక్కడ బ్లూగా కనిపిస్తోంది. అండ్ ఇలా చేశానంటే ఈ బ్లూలా కనిపిస్తోందనమాట. గ్రీన్ ఉంటుంది, బ్లూ ఉంటుంది. సో, మనం ఎఫర్ట్స్ పెట్టకపోయినా చూడ్డానికి ఐ లుక్ అనేది బాగా కనిపిస్తుంది. సో, బిగినర్స్‌కి బెస్ట్ అని చెప్తాను. అండ్ ఇదేంటంటే మనకి బాగా డ్రై అయిందంటే టోటలీ స్మచ్ ప్రూఫ్. సో, లాంగ్ లాస్టింగ్‌గా కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ ప్రోడక్ట్‌ని తీసుకొని నేను ఒక థిన్ ఐలైనర్ లాగా అప్లై చేసుకుందాం అని అనుకుంటున్నాను. సో, మీకెలా కావాలంటే అలా అప్లై చేసుకోవచ్చు. నాకు ఐలైనర్‌గా అప్లై చేసుకుంటే బావుంటుందని అనిపిస్తోంది. సో, మీకు ఒకవేళ ఐలిడ్ మొత్తం అప్లై చేసుకోవాలనిపిస్తోందంటే జస్ట్ గో ఫర్ ఇట్. ఇక్కడ లైట్ పడే చోట మాత్రం గ్రీన్ కలర్ కనిపిస్తోంది. బట్ ఇటుపక్క చూస్తే మనకు బ్లూ కలర్ కనిపిస్తోంది కదా! సో, చూడ్డానికి చాలా బావుంటుంది. దివాళీ అంటే ఆఫ్‌కోర్స్ లైట్స్ అనేది ఉంటాయి కదా! సో, లైట్స్ ఉన్నప్పుడు ఇలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే మనం మేకప్ లుక్ కూడా ఇంకా బాగా ఎలివేట్ అయ్యి ఉంటుంది కాబట్టి ఈ ప్రోడక్ట్‌ని ఈ వీడియోలో అదే పనిగా మెన్షన్ చేస్తున్నాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మస్కారా అప్లై చేసుకుంటున్నాను. సో, మస్కారా వచ్చేసి మేబ్లిన్ హై స్కై మస్కారాని యూజ్ చేస్తున్నాను. సో, ఇది కూడా మనకేంటంటే లాషెస్‌ని బాగా లెంత్ చేస్తుంది. ఫస్ట్‌లో నాకు అంత బాగా నచ్చలేదు కానీ బట్ వాడంగా ఏంటంటే ఇది కొంచెం డ్రై అయిన తర్వాత లాషెస్‌ని మంచిగా లైక్ లిఫ్ట్ చేసి మంచి వాల్యూమ్‌ని ఇస్తుందనమాట. అండ్ ఇది కూడా మనకి లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుంది. వాటర్ ప్రూఫ్ కాబట్టి. సో, లాషెస్‌కి మస్కారాని అప్లై చేసుకుంటున్నాను. మస్కారా అప్లై చేసుకోవడం వల్ల మనకి ఐస్ అనేది బాగా వేక్ అయి చూపిస్తాయన్నమాట. అండ్ పిక్చర్స్‌లో చూడ్డానికి కూడా బాగుంటుంది. సో, మస్కారా అప్లై చేసుకున్న తర్వాత ఇటుపక్క ఐకి మీరు క్లియర్‌గా డిఫరెన్స్ చూడొచ్చు. ఇటుపక్క ఐ ఎంత బావుందో చూడ్డానికి. సో, అందుకే నేను నార్మల్‌గా ప్రతి వీడియోలో మస్కారా అప్లై చేసుకోమని చెప్తూ ఉంటాను. మస్కారా ప్రాపర్‌గా మనం అప్లై చేసుకున్నామంటే చాలా మంచిగా ఉంటుంది ఐస్ చూడ్డానికి. ఆ తర్వాత మస్కారాని నేను బ్రౌస్‌కి కొంచెం అప్లై చేసుకుంటున్నాను. సో, ఇలా లైట్ హ్యాండెడ్‌తో అప్లై చేసుకొని బ్రౌస్‌ని ప్లేస్‌లో ఉంచుకుంటున్నాను. నేను జస్ట్ 7 ప్రొడక్ట్స్ మాత్రమే చెప్పాను కాబట్టి బ్రౌ ప్రోడక్ట్ ఏది యూజ్ చేయట్లేదు. మీరు ఒకవేళ ఏదైనా బ్రౌ ప్రోడక్ట్ యూజ్ చేయాలి అని అనుకుంటున్నారంటే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. నేను ఒక చిన్న టాస్క్ పెట్టుకున్నా కదా! సో, జస్ట్ 7 ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ చేసి లుక్ చేస్తాను అని చెప్పి దానికోసం నేను మస్కారాని ఇలా లాషెస్‌కైతే అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి లిప్ అండ్ చీక్ టింట్‌ని యూజ్ చేస్తున్నాను. సో, ఈ లిప్ అండ్ చీక్ టింట్‌ని మనం బ్లష్‌గా అప్లై చేసుకోవచ్చు, లిప్స్ పైన అప్లై చేసుకోవచ్చు, ఐ షాడోగా కూడా అప్లై చేసుకోవచ్చు. సో, ఐస్‌కి నేను ఐలైనర్ అప్లై చేసుకున్నా కాబట్టి ఈ ప్రోడక్ట్‌ని అయితే యూజ్ చేయట్లేదు. మీరు ఒకవేళ ఐస్‌కి అలాంటి ఐలైనర్ లేదు, లేదా ఏ ఐలైనర్ లేదు, ఎలాంటి ఐ మేకప్ చేసుకోలేదు అనుకుంటున్నారంటే ఈ బ్లష్‌ని తీసుకొని జస్ట్ ఇక్కడ ఔటర్ కార్నర్‌లో అప్లై చేసుకున్నారంటే సరిపోతుంది. సో, నేనైతే ఈ ప్రోడక్ట్‌ని జస్ట్ బ్లష్‌గా అప్లై చేసుకుంటాను. మీరు కావాలంటే దీన్ని లిప్‌స్టిక్‌గా కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ లాంగ్ లాస్టింగ్‌గా ఉండాలి అని అన్నాను కదా! ఈ మేకప్. లాంగ్ లాస్టింగ్‌గా ఉండాలంటే నేను లాంగ్ లాస్టింగ్ లిప్‌స్టిక్ చూపిస్తేనే మీకు ఈ లుక్ అనేది కంప్లీట్ అయితుంది. మా దగ్గర తక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయని చాలామంది ఫీల్ అయిపోతూ ఉంటారనమాట. సో, అలా తక్కువ ప్రొడక్ట్స్ ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి మంచి లుక్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లిప్‌స్టిక్ కోసం నేను మేబ్లిన్ వైన్ లింక్‌ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇది మనం యూజ్ చేసే ముందు ఒకసారి బాగా షేక్ చేసి ఆ తర్వాత అప్లై చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి గ్లాసీ ఫినిష్ ఇచ్చి మనకి లాంగ్ లాస్టింగ్‌గా ఉంచుతుందనమాట. సో, లైట్స్‌కి మనం గ్లాసీ లిప్‌స్టిక్స్ అప్లై చేసుకున్నామంటే లుక్ ఇంకా బావుంటుంది. సో, అందుకే నేను గ్లాసీ లిప్‌స్టిక్ చెప్తున్నాను దివాళీ కోసం. అండ్ నార్మల్‌గా మనం గ్లాసెస్ అప్లై చేసుకుంటే ఏంటంటే, నార్మల్‌గా మనం గ్లాసెస్ అప్లై చేసుకున్నామంటే అది ఈజీగా ట్రాన్స్‌ఫర్ అయిపోతాయి. సో, అవి లాంగ్ లాస్టింగ్‌గా ఉండవు. లాంగ్ లాస్టింగ్‌గా ఉండే గ్లాసీ లిప్‌స్టిక్ అంటే నాకు తెలిసి మేబ్లిన్ వైన్ లింక్ అండ్ మార్స్ ఇప్పుడు లేటెస్ట్‌గా ఒక గ్లాసెస్ రిలీజ్ చేశారనమాట. సో, ఆ ప్రోడక్ట్‌ని కూడా ఆర్డర్ పెట్టాను. అదొచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా ఒక వీడియో అనేది చేస్తాను షార్ట్స్‌లో. సో, ఇది డ్రై అయ్యే వరకు కాసేపు వెయిట్ చేద్దాము. నేనొచ్చేసి ఈ లిప్‌స్టిక్ షేడ్ కొంచెం న్యూడిష్ షేడ్ తీసుకున్నాను. ఇదొచ్చేసి షేడ్ నంబర్ 130 ఎక్స్‌ట్రా అనమాట. సో, లిప్ గ్లాస్ కూడా ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. నేను బొట్టు పెట్టుకొని ఇయర్ రింగ్స్ కూడా మార్చేసుకొనొచ్చాను. నా దగ్గర ఉన్న కుంకుమ కనపడలేదనమాట. సో, నేను
లిప్ అండ్ చీక్ని అలా అప్లై చేసుకున్నాను. ఇలా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. జస్ట్ కిడింగ్. కుంకుమ దొరికితే కుంకుమే పెట్టుకోండి. నా దగ్గర ఇప్పుడు కనిపించలేదు కాబట్టి దాన్ని అయితే యూస్ చేశాను. ఇలా సింపుల్ గా జస్ట్ 7 ప్రోడక్ట్స్ యూస్ చేసి దివాళీ లుక్ ని నేను క్రియేట్ చేసుకున్నాను. మీకు ఒకవేళ లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో యాడ్ చేసి ఉంటాను. తప్పకుండా చెక్ చేసి ట్రై చేయండి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మేకప్ చేసుకునే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటున్నారో కింద కమెంట్స్ లో చెప్తే నేను తప్పకుండా చేస్తాను. ఇంకా ఎలాంటి వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వెంటనే ఇంకా ఎలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. I will see you all in my next video. Bye bye.